నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించి 100 రోజులు పూర్తి చేసుకున్న వేళ తాము ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ఎంత కృషి చేశామో, తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎంత కట్టుబడి ఉన్నామో తెలియజెప్పేందుకే ఈ 100 రోజుల పాలన నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. దానికి ఉదాహరణగా 6 గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల అమలు నిదర్శనమని చెబుతుంది. మరోవైపు 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా తన 100 రోజుల పాలన చూశారని, ఇప్పటి నుంచి తాను రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో, రాజకీయ నాయకుడు అంటే ఏంటో చూపిస్తానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఎలా తీసుకోనున్నాయి? బీఆర్ఎస్ పార్టీ నుండి వలసలు ఊపందుకోవడానికి రేవంత్ రెడ్డి రాజకీయమే కారణమా? బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వలసలకు ప్రధాన కారణం ఇదేనా? గులాబీ బాస్కు తిప్పలు తప్పవా? ఇదే విషయం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత శివకుమార్ లాల్ గారు, అదేవిధంగా సిపిఎం నేత దొడ్డ రవికుమార్ గారు, అదేవిధంగా విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జూమ్ అందుబాటులో వస్తారు. కాంగ్రెస్ నేత రాజు యాదవ్ గారు కూడా జూమ్ అందుబాటులోకి వస్తారు. నమస్తే సార్. శివలాల్ గారు సార్, ముఖ్యంగా మీరు చూశారు ఇప్పుడున్న వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా చూడాలంటారు? ఇప్పటి వరకు నేను 100 రోజులు ముఖ్యమంత్రిగా మీరు నన్ను చూశారు, ఇక్కడి నుంచి నన్ను రాజకీయ నాయకుడు అంటే ఏంటో చూపిస్తున్నారు అంటే ఏంటి, ఏం చేయబోతున్నారు మీరు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఈరోజు 100 రోజుల పాలన కాకముందే ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ప్రమాణం చేసుకుంటూ ఆ రోజే లాల్బాగ్ స్టేడియంలో చెప్పడం జరిగింది, నేను ప్రజలు కోరుకున్నది ఏంటి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది ప్రజలు మార్పు కోరుకున్నారు. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా కలిసి కట్టుగా ప్రజల్లోకి తీసుకుపోయినాం. ప్రజలు కూడా మాకు బ్రహ్మరథం బట్టి ఈరోజు మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారంలో ఒకటే మాట చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, మేం పాలకులం కాదు సేవకులం అనేది ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఆ దిశగానే ఈ 100 రోజులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల సంక్షేమం గురించే ముందుకు పోవడం జరిగింది. కానీ ఇటు ఇతర పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా కానీ వాళ్ళు ఏమంటారంటే ఈ 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదు, 3 నెలల ప్రభుత్వం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, అవాకులు చవాకులు చెప్తున్నారు. బీజేపీ లక్ష్మణ్ అంటాడు కూలిపోతుందని, ఇటు బీఆర్ఎస్ నాయకులు అంటారు ప్రభుత్వం కూలిపోతుంది. కడియం శ్రీహరి ఒక ఉందగల నాయకుడు, గతంలో ఒక టీచర్ ప్రొఫెషన్లకి వచ్చిన ఆయన కూడా ఈరోజు అటువంటి మాటలు మాట్లాడడం ఎంత మటుకు సభకు ఆయనకు ఒకసారి ఆలోచన. ఆ దిశగా ఈరోజు ఆట మొదలు మీరు పెట్టినరు, అంతం మేము చూపిస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అంటున్నాము, మా ముఖ్యమంత్రి కూడా అదే అంటున్నారు. ఈరోజు ఆట మొదలైంది. ఏదైతే ఎలక్షన్స్ నోటిఫికేషన్ పడిందో, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి పాత్ర ఇప్పటివరకు 100 రోజులు నేను పోషించిన, ఇప్పుడు నేను మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ ఏదైతే నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉండే, ఇప్పుడు రాజకీయం కూడా అధ్యక్షులాగానే చేస్తా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గేట్లు ఓపెన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. గేట్లు ఓపెన్ చేయకముందే బుకింగ్ స్టార్ట్ కాకముందే క్యూ కట్టి లైన్లో నిలబడ్డారు. ఈరోజు గతంలో ఎవరైతే కేసీఆర్ చేసిన మోసము ఏదైతే ఉందో, కేసీఆర్ వాళ్ళ పార్టీలో ఏదైతే ఏ నాయకునికి కూడా అధికారం ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీకే అధికారం ఇచ్చి వాళ్ళు చెప్పిందే వినాలనే దిశగా ఏదైతే చేస్తుండ్రో, ఆ పార్టీలో ఇప్పుడు ఎవరైతే అసమ్మతిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీపై మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కూలుస్తా అని వాళ్ళు అనుకున్న గుంతలనే రేపు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది. కేసీఆర్ గతంలో ఏదైతే ఆపోజిషన్ పార్టీ హోదా లేకుండా ఏదైతే చేస్తా అని చెప్పి ఆయన అందరిని మభ్యపెట్టి అందరికీ డబ్బులు ఇచ్చి లేకపోతే వేరే రకంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఎట్లయితే చేసిండ్రో, మేము కాంగ్రెస్ పార్టీగా అది చేయడం లేదు. వాళ్ళు వాలంటరీగా మా దగ్గరకు వచ్చి మీ ప్రభుత్వంలోనే మేము చేరుతాము, మీకేం దోకా లేదు, ఎవరు కూలగొట్టడానికి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి రావడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజులైన పాలనలో మేము చూపించిన నీతి నిజాయితీ. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇటు మోదీ గారు కూడా మొన్నొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒక్కటి అని. మోదీ గారు ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాకుంటే ఈరోజు కవిత ఈరోజు లిక్కర్ కేసులో పోయేది
ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందే పోవాల్సింది. అటు పోయింటన్నా కనీసం మీకు బెనిఫిట్ అయ్యేది. కేటీఆర్ వచ్చి మీ అమిత్ షా దగ్గర మాట్లాడితే బండి సంజయ్ని తీసేసి ఈరోజు కిషన్ రెడ్డిని పెట్టినరు. అక్కడ కూడా మీరు నష్టపోయినరు. అది మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో ఆ టాక్ వచ్చిందనే ఉద్దేశంతో ఈరోజు కావాల్సుకొని కవితను పంపించడం జరిగింది. ఈరోజు కవిత పోతూ కూడా ఏం చెప్తుంది, ఇట్లా 2 ఏళ్ళు చూపిస్తుంది, ఇట్లా 5 ఏళ్ళు చూపిస్తుంది. ఏమని, నాకు ఆల్రెడీ లీకులు వచ్చింది, నన్ను 7 రోజుల లోపల పంపిస్తారని. అంటే కాంగ్రెస్ పార్టీకి యాంటీగా బీజేపీ బీఆర్ఎస్ ఉంది తప్ప 2 నేషనల్ పార్టీలు ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు కూడా పొత్తులు కావు. కాకపోతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మీకే సపోర్ట్, బీజేపీకి సపోర్ట్ తప్ప కాంగ్రెస్కి సపోర్ట్. ఓకే సార్, ఓకే. మనతోటి వివేక్ పాటిల్ గారు ఉన్నారు. వివేక్ పాటిల్ గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ వివేక్ పాటిల్ గారు. వివేక్ గారు, వాయిస్ వస్తలేదు వివేక్, వాయిస్ వస్తలేదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా తన 100 రోజుల పాలన చూశారని, ఎప్పటి నుండి తాను వాయిస్ క్లియర్ గా లేదండి? ఓకే వస్తుంది సార్, చెప్పండి. ఇప్పటి వరకు తన ముఖ్యమంత్రిగా 100 రోజుల పాలన చూశారని, ఇప్పటి నుంచి తాను రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో, రాజకీయ నాయకుడు అంటే ఏంటో చూపిస్తారని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలన అయితే ఫస్ట్ ఆయన ఇచ్చినటువంటి ఏదైతే డిసెంబర్ 9 తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిరు సార్. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి సార్. మీరు కొంచెం మాటలు నేను ముఖ్యమంత్రి గారు మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. ఇప్పుడే రాజకీయం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావు, కొంచెం మాటలు చిన్నగా రాని. నోటుకు ఓటు ఖాళీ అభియోగం అయింది, ఈ రోజు నిర్ధారణ కాలే. మీ కవిత లాగా లోపల పోలే, అది గుర్తుపెట్టుకో తమ్ముడు. నేరుగా 50 లక్షల నోట్ల కట్టెలతో దొరికినటువంటి వ్యక్తి కదా రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు 100 రోజుల పాలన పూర్తయిందని. మరి 100 రోజులల్లా మీరు చెప్పినటువంటి, మీరు 1,00,000 కాదు 2 లక్షల వ్యవసాయ రుణం తీసుకోండి అని చెప్పినటువంటి రైతుల వ్యవసాయ రుణమాఫీ చేయలేదే మీరు? వ్యవసాయ రుణమాఫీ చేస్తే కదా మీరు 100 రోజులల్లా మీరు చేసినటువంటి మీ యొక్క 6 పథకాల అమలు తీరు బాగుంది అని చెప్పేది. మీరు రుణమాఫీ ఏదైతే మాట ఇచ్చారో రుణమాఫీ చేయలేదు. మా ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు బంధునే ఇంకా మీరు వేయలేదు. ఇప్పటికీ 3 ఎకరాలు దాటలేదు రైతు బంధు. ప్రజలు బాధపడతా ఉన్నారు. మేము ఏదైతే మేము కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రోజు నీళ్లు లేని పరిస్థితి ఉంది. 86 పిల్లర్లల్లా కేవలం 2 పిల్లర్లు కృంగితే అదేదో అనర్థం జరిగినట్టు, మొత్తం ప్రాజెక్టే కొట్టుకపోయినట్టు, ప్రాజెక్టు పనికిరానట్టు మీరు రకరకాలటువంటి ఆరోపణలు ప్రేలాపనలు చేసి ఆ రెండింటిని బాగు చేయలేకపోతా ఉన్నారు. మీరు ఈ రోజు ప్రజలు నీళ్ల కోసం బాధపడతా ఉన్నారు. ఖచ్చితంగా మేము ప్రజల యొక్క సమస్యలను చెప్తా ఉన్నాం. ఈ రోజు ప్రజలు నీళ్ల కోసం సరే సార్. వివేక్ గారు, ఒకటి ఇవన్నీ ఎప్పుడు మీరు చెప్పేదే కానీ, వివేక్ గారు ఒక మాట వినండి. ఎందుకు కారు పార్టీ నుంచి మొత్తం మీ నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు? మల్లారెడ్డి గారు కూడా ఆఖరికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి మీద అంతకు ముందు మీరు ఎప్పుడైతే మాట్లాడారో తొడలు కొట్టి మాట్లాడిన మాటలు ఈరోజు వెళ్ళి ఆయన బెంగళూరు శివకుమార్ గారి దగ్గర మరి ప్రాధాయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఈ రోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనేది బెదిరింపు రాజకీయాలకు దిగుతా ఉంది. మీరు మా పార్టీలో జాయిన్ అయితే మిమ్మల్ని సర్ఫెక్సల్ క్లీన్ అంటాము, లేకపోతే కాదు. గతంలో బీజేపీ పార్టీ ఏదైతే చేసిందో ఈడీని సిబిఐని ఐటీని మొదలు పెట్టుకొని ఈడీ బోడీ ఏదొచ్చి ఏం బిక్కుంటారో పీక్కోర్రి అంటే ఈ రోజు వాళ్ళకి ఎటు చేతగాక మా ఎంబడి పడతా ఉన్నారు. ఖచ్చితంగా కూడా మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది బెదిరింపులకు పాల్పడతా ఉంది. మా పార్టీలో జాయిన్ అయితే మీ మీద ఎటువంటివి ఉండవు, మా పార్టీలో జాయిన్ కాకపోతే మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కూడా మిమ్మల్ని హింసిస్తామని చెప్పి బెదిరిస్తా తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ ని బట్టలిప్పి ఉరిగిపిచ్చి కొడతా బిడ్డ అన్నాడు. అటువంటి తీసుకొని మంత్రివర్గంలోకి తీసుకోలేదా? లేకపోతే కాంగ్రెస్ పార్టీలకేని లేకపోతే ఇతర పార్టీలకేని మీ వాడు కొనుగోలు చేయలేదా? అంటే మీరు చేస్తే ఏమంటారు సంసారం, వేరేవాడు చేస్తే వ్యభిచారమా? ఏం మాట మాట్లాడుతున్నావు తమ్ముడు?
రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేరు. మీరు దగ్గర తీసుకురామని శాశ్వత శత్రులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. మేము తీసుకుంటాం మటుకు శాశ్వత శత్రులు ఉంటారు, మిత్రులు ఉంటారా? అంటే మీరు చేసే తప్పు కాదు, మేము చేసే తప్పు. మీరు తీసుకున్న వైఖరిని మేము చెప్తా ఉన్నాము. మీరు పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి భయభ్రాంతులు ఏం లేరు, భయభ్రాంతులు మీ వాళ్ళు ఉన్నారు. ఇదే మల్లారెడ్డి బొమ్మర్ది కూడా చెప్తున్నాం, తొడగొట్టి అరే సాలే రేవంత్ అన్నావు, ఈ రోజు ఎందుకు పీకనీకే పోయినావా డికే శివకుమార్ దగ్గరికి? ఒక్కసారి ఆలోచించు. ఒక్క బిల్డింగ్ గులగొట్టంగానే దడదడలు ఆడుతున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళంతా. ఓకే వివేక్ గారు, మనతోటి పాపిరెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ పాపిరెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పరిస్థితులు చూస్తున్నారు మీరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల దాడి అనుకోవాలా? రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఇలా జరుగుతుంది అనుకోవాలా? ఏమనుకోవాలి? కానీ 100 రోజుల పాలన కాంగ్రెస్ పాలన సంతృప్తినిచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ పార్టీల యొక్క స్టాండ్ని మీ మీడియా దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతుంది. అలా వాస్తవాలు ఎంతుంటే వాస్తవాలు ఇంత లేవు అన్నది అలా మాట్లాడే వాళ్ళందరూ కూడా తెలుసు. ఒక విషయం ఏంటంటే ఇవాళ రాజకీయాలలో విలువలన్నీ నశించిపోయినాయి. అది ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళు కూర్చున్నారో ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదో ఒక స్థాయిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కువనా తక్కువనా అన్నిటి కూడా ఇటువంటి కలుషితమైన రాజకీయాలకు అన్ని కూడా బాధ్యత. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తా, 2014 తర్వాత ఇటువంటి రాజకీయాలంటే పార్టీ ఫిరాయింపులు పెద్ద ఎత్తున రూలింగ్ పార్టీకి తీసుకోవడం అనేది అది కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వమే మొదలుపెట్టింది. 2014 తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశాన్ని వైసీపీలో ఖమ్మంలో గెలిచిన ఎమ్మెల్యేలని వాళ్ళని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సరే అప్పుడేదో మెజారిటీ తక్కువ ఉన్నది, మాకు ప్రభుత్వం మనుగడ లేదు కాబట్టి తీసుకున్నామంటే జనాలు కొంత అర్థం చేసుకున్నారు. కానీ 2018లో 88 సీట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిందే 19-20 గెలిచింది. దాని నుంచి దాదాపుగా లేకుండా దాదాపు 5-6 పరిమితం చేసి దాని నుంచి వచ్చిన వాళ్ళను గెలిచిన వాళ్ళని కూడా మంత్రి పదవులు ఇచ్చి ఇటువంటి ఒక అనైతిక రాజకీయ తెర అన్నది బీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ లేదా అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మొదలు పెట్టడం జరిగింది. అయితే దీనికి మంచి చెడ్డ అనేది ఒక విషయం పక్కన పెడితే అసలు కేసీఆర్ గారు ఎందుకు ఏంటంటే ఈ ప్రతిపక్షమే లేకుండా చేస్తా అంటే దాదాపుగా అసెంబ్లీలో ప్రతిపక్ష స్థాయి హోదా లేకుండా చేసినా కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎప్పుడు కూడా వీళ్ళు టీవీలో కూర్చున్న వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా గురుతర బాధ్యత ఉంటుంది. అధికార పక్షం ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది అనివార్యంగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీ కూడా బలంగా ఉంటుంది, సమాజానికి వీలైంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న రాజకీయాలు ఇస్తే గెలిచిన తర్వాత ఈ గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు కాదు, అధికార పక్షం వైపు పోవడానికి సిద్ధపడుతుంది. అది రాజకీయ పరిణామాలకు మంచి విషయం కాదు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ గెలిచిన ఎమ్మెల్యేలే కొంతకాలం టీడీపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశం తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ లేదా ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చారు. మళ్ళీ వాళ్ళే కొందరు ఇప్పుడు కాంగ్రెస్ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇదే ఈ ప్రభుత్వాలు మారినా ప్రజలు తీర్పు ఇచ్చినా కూడా కొన్ని నేను అనుకుంటా తెలంగాణలో 30 నుంచి 50 కుటుంబాలు శాశ్వతంగా తెలంగాణ రాజకీయాలను తెలంగాణ పరిపాలన సాధించే స్థాయికి వచ్చింది. అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. తెలంగాణలోనే కాదనే సార్, పక్కన ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కూడా అలాగే ఉంది. తెలుగు రాష్ట్రాలు రెండులో కూడా అలాగే ఉందిలేండి. ఇప్పుడు మీరు డిబేట్ కన్ఫరెన్స్ చేసి తెలంగాణ గురించి మాట్లాడుతుంది. దేశం భారతదేశం మొత్తం కూడా పరిస్థితి అలా ఉందని క్యాజువల్ గా చెప్పాను సార్. కంటిన్యూ సార్ ప్లీజ్ కంటిన్యూ. ఒక విషయం ఏంటంటే అదే చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణలో ఇది కొత్త వరడి. 2014 ముందు ఇటువంటి వరవడి లేకుండే. 1983లో తెలుగుదేశం రావడం జరిగింది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగుదేశం మొదటిసారిగా కొత్త పార్టీ వచ్చిన తర్వాత 2014 వరకు కూడా ఇటువంటి పాలిటిక్స్ లేవు. ఎందుకు లేవు అంటే అటు తెలుగుదేశం ఉంటే ఇటు కాంగ్రెస్ ఉండేది. గెలిచినా ఓడిపోయినా కూడా గెలిచిన వాళ్ళు అధికారం ఉంటే ఓడిపోయిన వాళ్ళు అధికార ప్రతిపక్షంగా ఉండేది, అధికారానికి ప్రతిపక్షంగా. కానీ 2014 తర్వాత అధికారమే పాదమావతి. నేను చెప్తే ఒక నిమిషం శివకుమార్ గారు నేను ఒక మాట చెప్తాను.
ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఎవరు కూడా నేను మాట్లాడిన తర్వాత మీరు ఇంత చేయడం మాట్లాడుకోండి. ఎందుకంటే నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నా, పార్టీల గురించి మాట్లాడుతాను. రాజకీయాల గురించే చెప్తున్నాను. ఏంటంటే ఇది చాలా బాధాకరమైన విషయంగా పోతున్నాయి. ఇప్పుడు ఈ పార్టీలు పోవడం, ఈ పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే అల్టిమేట్ గా ఒక గౌరవమైన రాజకీయానికి పోవడం లేదు. కాబట్టి ఇప్పుడు పార్టీలు ఎవరైనా వాళ్ళు దుమ్మెచ్చుకోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వినవచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వినవచ్చు, లేకపోతే ఇద్దరు కలిసి బీజేపీ. అది విషయం కాదు. ఏ పార్టీ మీ ముగ్గురు నలుగురు మీరు ఆయా పార్టీ నుంచి మాట్లాడుతున్నారు. మీ అందరికీ నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, మీరు మాట్లాడే వాళ్ళు మీ పార్టీలు మీరు మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయా, భిన్నంగా ఉన్నాయా? అటువంటి ఉన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడి అది అట్లున్నది, వీటి తప్పు దాంట్లో ప్రయోజనం లేదు. ప్రజలు కూడా చూస్తాను, ఇది లైవ్ అంతా చూస్తాను. కాబట్టి వాస్తవంగా రాజకీయాలను మళ్ళీ విశ్లేషించుకొని దీన్ని ప్రక్షాళన చేసి రాజకీయాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా బాగుంటుంది. కానీ ఈ రకరకాల వాళ్ళతోని ఎదురుదాడి, ఈ పార్టీ ఆ పార్టీలో ఎదురుదాడి, ఆ పార్టీ దాంతో వచ్చే ప్రయోజనం లేదు. నేను ఇప్పటికి మీ అమ్మ టీవీలో ఒక 10 లైవ్లు వచ్చినా ఇదే మాటలు, ఇదే డిస్కషన్, ఇదే చర్చ. దాంతో వచ్చేది కూడా జనాలకు ఏమి లేదు. ఓకే పాపిరెడ్డి ఓకే పాపిరెడ్డి గారు, మీరేదో అడుగుదాం అనుకున్నారు, చెప్పండి సార్ ఒకసారి. శివకుమార్ గారు, ఇప్పుడు ఈరోజు పాపిరెడ్డి గారు ఏదైతే మాట్లాడినరో దానికి నిజంగా కూడా నేను ఏకీభవిస్తున్నాను. ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు 2014 తర్వాతనే ఈ రాజకీయ ప్రక్షాళన కానీ ఇట్లాంటి మొత్తానికి ఆ ఫిరాయింపుల చట్టాన్ని కూడా పక్కన దొరికి గుంజుకున్నది కేసీఆర్ఏ తీసుకొచ్చిండు. దీనికి కేసీఆర్ఏ నాంది పలికిండు. ఇంకోటి 2 తెలుగు రాష్ట్రాలు ఒక్క దగ్గర ఉన్నప్పుడు కూడా తెలుగు వాళ్ళు మాట్లాడే భాష ఎంత ఒక పద్ధతిగా ఒక మంచిగా ఉండేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే గతంలో ఏదైతే తెలంగాణ గురించి పోట్లాడినప్పుడు ఏదో మాట్లాడితే అది నవ్వుకోవడానికి కానీ లేకపోతే వినడానికి అప్పుడేదో ప్రజలు ఇదిగా తీసుకున్నారు. కానీ అదే భాషని ఈరోజు తెలంగాణ భాషగా ఈరోజు ముద్రేయడానికి కేసీఆర్ ఫ్యామిలీ ఈరోజు ఒక ఇది చేయడం జరిగింది. ఈరోజు పార్టీ ఫిరాయింపుల చట్టము రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చడం జరిగింది. ఎందుకు? పార్టీ ఫిరాయింపులు చేస్తే రేపు ఇబ్బంది జరుగుతుంది అనేది ఒక ఉద్దేశంతో ఆ చట్టం తీసుకురావడం జరిగింది. అయితే ఆ ఉద్దేశ ప్రకారంగా ఆలోచిస్తే ఈరోజు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేది ఏదైతే సిగరెట్ డబ్బీ మీద రాసి ఉంటుందో అట్లా ఇప్పుడు మన దగ్గర కూడా అట్లనే జరిగిపోయింది. ఏమని పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నాక ఎట్లా పార్టీ ఫిరాయింపులు చేసుకోవాలో అనేది కేసీఆర్ కొత్త ఓర్వడి తీసుకురావడం జరిగింది. 295 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సీట్లలో 21 మంది కాంగ్రెస్ తోని సిఎల్పి లీడర్ పి జనార్దన్ రెడ్డి గారు ముందుకుండి నడిపించడం జరిగింది. అంటే 21 మంది 295లో 21 మందితోనే ఒక ఆపోజిషన్ పార్టీ నడిపించడం జరిగింది. ఈరోజు 119 మందిలా ఈయన అసలు 88 మందికి కేసీఆర్కి వచ్చినాక 2018లో ఇంకా ఆయన ఉన్నోళ్ళు కూడా ఎవరు ఉండొద్దు, నాకు ఎవరు మాట్లాడొద్దు, నా పార్టీని కూడా మొత్తం ఎదుటి పార్టీ లేకుండా కవర్ చేస్తాను. మళ్ళీ వస్తాను. సిపిఎం నేత దొడ్డ రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, మీరు ప్రస్తుతం పాపిరెడ్డి గారు మాట్లాడింది విన్నారు, అలాగే వివేక్ గారు మాట్లాడింది విన్నారు, శివకుమార్ గారు మాట్లాడింది విన్నారు. నిజంగా కాంగ్రెస్ 100 రోజుల పాలన ఎలా ఉంది, మరి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ముందుగా అందరికీ నమస్కారం. ఒకటి మాట్లాడిన దాంట్లో ఇవాళ విచిత్రమైన విషయం ఏంటంటే ఎవరి వాళ్ళే పార్టీలు ఫిరాయించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారం ఎట్టుంటే అటు కప్పల తక్కలాగా తయారైంది. గతంలో కేసీఆర్ గారు ఏం చేశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే ప్రోత్సహించుకోవడం అనేది నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తున్నా అనే సిస్టమ్ ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. ఎందుకంటే నీతి నిజాయితీ రాజకీయాలు చేయాలా, 6 గ్యారెంటీలు ప్రజలకి ఏం చేస్తామని మాట ఇచ్చామో దాన్ని పరిమితం చేసి దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇవాళ నేను గేట్లు తెరిస్తే మీరంతా వచ్చేస్తారు అనే సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకం. ఎందుకంటే ఒకటి ఏ పార్టీని నమ్మి ఏ పార్టీ చెప్తున్నారు, పార్టీలో 5 సంవత్సరాలు ఉండి ఆ పార్టీకి లేకపోతే తనకు ఓటేసిన ప్రజలకు సేవ చేయాలనే కాన్సెప్ట్ కాకుండా అధికారం కోసం అధికారం ఎటుంటే అటు జంప్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇక 100 రోజుల పాలన సంబంధించి 100 రోజుల పాలన కొన్ని గ్యారెంటీలు, అది ఉచిత ప్రయాణం కావచ్చు, లేదా గ్యాస్కి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామన్నారు. వాళ్ళ సబ్సిడీని మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెప్పి నగదు బదిలీ అంటా ఉన్నారు. ఇది ప్రజలకి గతంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేసిందో నగదు బదిలీ అనే పేరు మొత్తం చేసి చివరికి ఎంతైతే అంత గ్యాస్ ని కొనుక్కునే దుస్థితి దిగదార్చింది బీజేపీ.
అదే పద్ధతిని వాళ్ళ నగదు బదిలీ అనే పద్ధతి మీద మొత్తం టోటల్ సొమ్ములు వసూలు చేసి వాళ్ళ నగదు బదిలీ చేస్తా ఉన్నారు. సరైనది కాదు. ఏదైతే సబ్సిడీ ఏదైతే ప్రభుత్వం ప్రజలకు ఇస్తానో ఆ సబ్సిడీని డైరెక్ట్ గా ఇచ్చే పద్ధతి కావాలి. అంతేగాని నగదు బదిలీ చేస్తాం తర్వాత బ్యాంక్ అకౌంట్ లో చేస్తాం. సరే, ఇందాక మన వివేక్ గారు మాట్లాడుతూ రవికుమార్ గారు మీరు అన్నది బాగుంది. రవికుమార్ గారు మీరు అన్నది బాగుంది, కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఎవరైనా కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, లేదు అంటే ఓన్లీ మీరు చెప్పిన విధంగానే రాజకీయం చేయాలంటే అంత వాళ్ళు పైకొచ్చే అవకాశం ఉందంటారా గ్రౌండ్ పరంగా? అంటే ఇంకొకటి, ఏదైనా ప్రజలకు మంచి చేయాలి అంటే సేవా సంస్థ పెట్టుకుని చేయొచ్చు కదా. రాజకీయం అంటే రాజకీయంగానే చేయాలి. మరి అంతకు ముందు ఏదైతే ఉన్నారో పెద్దలు చెప్పినట్టు, లేకపోతే పాపిరెడ్డి గారు చెప్పినట్టు, మరి బీఆర్ఎస్ నేత అదే పని చేసినప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ని ప్రజలు మరి కాదనుకున్నారు కాబట్టే ఆయనకి ఈ రోజున అవకాశం ఇవ్వలేదు. దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి కదా మీరు. మేము చెప్పేది కూడా అదే సార్, మేము చెప్పేది కూడా అదే. ఒకటి, రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు అంటే స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం. రాజకీయం అంటేనే రాజకీయమే సేవా దృక్పథంతో చేసేది. ఒకటి, రాజకీయాలని కార్పొరేటైజ్ చేసి కార్పొరేట్ల మొత్తాన్ని రాజకీయాలు చేసి డబ్బులు రాజకీయాలు చేసిన తర్వాత ఆ పెట్టిన ఖర్చులు ఎట్లా సంపాదించుకోవాలి, అది అధికార పార్టీలో ఉంటేనే సాధ్యపడుతుంది. ఇది రాజకీయ నాయకులు రావాలంటారు మార్పు, ముందు ప్రజలే రావాలంటారు సార్ మార్పు. మీరు అది కూడా కొంచెం చెప్తే. నేను చెప్పేది సార్, ఇప్పుడు ఒకటి గుడ్డు ముందా కోడి ముందా అంటే దానికి సమాధానం చెప్పడం. ఒకటి, వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు అనేది ప్రజలు అంటున్నారు. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నామని ప్రజలు అంటున్నారు. వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇస్తున్నామని వీళ్ళు అంటున్నారు. కానీ ఎక్కడో ఓ శాతం స్టాగ్నేషన్ అనేది రావాలి. కానీ అసలు నువ్వు సేవ, రాజకీయం సేవ అనుకున్నప్పుడు ఆ సేవ చేయడం కోసం ఓటును కొనుక్కొని సేవ కోసం పదవులు ఎందుకు కొనుక్కుంటున్నారు అనేది ప్రధానమైన అంశం. ఇవాళ డబ్బులు ఇస్తే పోతున్నారా, అధికార పార్టీ ఉన్నారా, ఇంకో దానికోసం పెడితే అసలు నీ పార్టీ పడిన తర్వాత ఆ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని, అదే విధంగా వాళ్ళ ఆకాంక్ష అవతల పార్టీకి అమ్ముడు పోవడం అనే సిస్టమ్ ఎట్లుంది. అది తీసుకునే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇద్దరికే వర్తించుతుంది. కేసీఆర్ గారు ఇట్లాంటి దౌర్భాగ్య స్థితికి 2014 నుంచి ఆ స్థితికి దిగజారుతారు. తనకి ఒకటి, ఈ ఫిరాయింపుడు అనే భయం లేకపోతే ఆధార ఆయన తీసుకునే పరిస్థితి కానీ ఇవాళ తీసుకునే పరిస్థితి కానీ ఉండేది కాదు. ఒక్కొక్క వైపున బీజేపీ టీఆర్ఎస్ ఒకటే మాటలు మాట్లాడుతూ ఉంది. బీజేపీ చెప్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉండదు. బీఆర్ఎస్ కేటీఆర్ కూడా అదే అహంకారం ధోరణి, అదే అహంకారం మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ అనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, కాంగ్రెస్ కూలిపోతుంది, మాకు 39 ఉన్నాయి, బీజేపీకి 8 ఉన్నాయి, ఎంఐఎం 7 ఉన్నాయి. అసలు మేము మొత్తం కలిపితే ఎంత? ఇక 5-6 తేడాతో ఉంది. 5-6 నేను తీసుకోగలిగితే అవసరమైతే అంటే బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాయా? ఇప్పుడు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉందా? అంటే వాళ్ళు మాట్లాడే తీరు కానీ వాళ్ళ మాట్లాడే మాటలు కానీ అదే పక్షిలో ఉంది. ఇది సరైన పద్ధతి కాదు, రాజకీయాలకు సరైనది కాదు అనేది దీంతో పాటు వాళ్ళ గ్యారంటీలు 100 రోజుల పాలన సంతృప్తి ఇస్తుండొచ్చు. కానీ 100 రోజుల పాలనలో జరగాల్సిన కొన్ని ఇదవుతున్నాయి. ఈ మధ్య కాలంలో షెడ్యూల్డ్ పరిశ్రమలకు జీవో సంబంధించి జీవో తీసుకొచ్చారు. షెడ్యూల్డ్ పరిశ్రమలో జీవోలు తీసుకొచ్చేటప్పుడు ఇవాళ ఇస్తున్న జీతాలు ఎంత, పెరుగుతున్న వేతనాలు ఏంటి, పెరుగుతున్న ఖర్చులు ఏంటి, పెరుగుతున్న వైద్య ఖర్చులు ఏంటి, నిత్యావసర సరుకులు ఏంటి, రవి గారు మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. వివేక్ గారు మాట్లాడతారు. వివేక్ గారు చెప్పండి, అన్ని వేళ్ళు మీ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టుగా మరి సిపిఎం నేత మాట్లాడినా, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడినా, రాజకీయ విశ్లేషకులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా టార్గెట్ మీరే అవుతున్నారు. ఎందుకంటే 2014లో మీరు ఏ నేతల్ని ఎలా తీసుకున్నారు మరి, కాబట్టి ఈ రోజున అలాంటి సిచ్యువేషన్ మీరు ఎదురవుతున్నారు. నిజంగా 2014 నుంచి ఇప్పటి వరకు వేరే పార్టీల నుంచి మీరు ఎప్పుడు కూడా ఎవరిని తీసుకోలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఈ రకంగా తీసుకుంటున్నారు. మేము 2014 నుండి 2023 ఎన్నికల వరకు టీడీపీ పార్టీలో ఉన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో వాళ్ళలో ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ మా దాంట్లో చేరుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు 12 మంది మా దాంట్లో చేరుకోవడం జరిగింది. అప్పుడు మేము ఇప్పుడు మా దాంట్లో జైన్ అయినటువంటి గౌరవ్ నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో జైన్ అయితే ఆ జైన్ అయింది ఒక్కైనా జైన్ అయింది కాబట్టి ఆయనను ఏదైతే వ్యవహారాల చట్టం ప్రకారంగా ఖచ్చితంగా ఆయన వ్యక్తులను విభజించారు కాబట్టి ఆయన మీద అనర్హత చేయండి అని చెప్పి మేము అడగడం జరిగింది. ఖచ్చితంగా
మేము మేము చూపించిన విధానం చెప్తా ఉన్నారు. అందులో చాలా మంది చాలా పార్టీలు మారడం జరిగింది, మార్పులు జరిగాయి, ఫిరాయింపులు అనేది జరిగింది. ఖచ్చితంగా వివేక్ గారు ఖచ్చితంగా కూడా చెప్పండి. ఆ వివేక్ గారు, నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం యొక్క సెంటిమెంట్ ద్వారా వచ్చి అందుకున్న పార్టీ, ఊపందుకున్న పార్టీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పార్టీ. 2014 వరకు ఇదంతా బాగానే ఉంది. 2014 వరకు అన్ని పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీ అవనండి, కాంగ్రెస్ పార్టీ అవనండి, అంతకుముందు బీజేపీ పార్టీ, ఎవరైనా కూడా అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా కేసీఆర్కి సపోర్ట్ చేశారు. ఆ రోజున ఎంతోమంది విద్యార్థులు సపోర్ట్ చేశారు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు ఎంతవరకు గౌరవం ఇచ్చారు? 2014 నుంచి ఆ 4 ఏళ్ల తర్వాత తరంలో తర్వాత ఏమైంది, తర్వాత 5 ఏళ్ళు ఎలా పాలనలోకి వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారన్న సినారియోని ప్రజలందరూ చాలా సీరియస్గా తీసుకున్నారు. దీన్ని మీరు మర్చిపోకూడదు సార్. ఏమంటారు మీరు? అందుకనే ఈ రోజున మీరు విలేజ్లో చూసుకుంటే ఈ రోజున మీకు ఓటింగ్ పడలేదు. విలేజ్లో మీరు పట్టించుకోలేదా? ఎందుకు ఓటింగ్ పడలేదు మీకు? ఇది కూడా అమలు సాధ్యం కానటువంటి 420 హామీల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? ఎక్కడ పడతా ఉన్నాయి? ప్రతి మహిళకు 2000 ఇస్తా ఉన్నారు, 2000 పెన్షన్లు, 4000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తా ఉంది. మేము ప్రతి ఇంట్లో 2 పెన్షన్స్ ఇస్తా అని చెప్పారు. ఉన్నటువంటి ఏదైతే పంట పెట్టుబడి రైతు 10,000 మేము ప్రతి సంవత్సరం 15,000 రైతు బంధు ఇస్తాను. ఇచ్చారండి రైతు బంధు 15,000 ఇస్తారని చెప్పి ప్రతి 2,200 రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడ పోయిందండి గృహజ్యోతి? ఓకే వివేక్ గారు, మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు అడిగిన దానికి సమాధానం శివకుమార్ గారు చెప్తారు. శివకుమార్ గారు ఆయన ఏమంటారంటే, ఇప్పటి వరకు మీరు 100 రోజులు ఎంతో టైం ఇచ్చాం, మీరేం చేయలేదు, కాబట్టి మీ మీద ప్రజలు బాగా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. ఏమంటారు? వివేక్ పాటిల్కి నేను సూటిగా ఒక మాట చెప్పడం ఏంటంటే, ఈరోజు మీ కేసీఆర్ మూట చేసిన దొంగతనము, దోపిడీ తెలంగాణలో ఇంత అంత కాదు. ప్రతి ఒక్కళ్ళ నెత్తిపైన ఈరోజు 1,50,000 రూపాయలు అప్పులు పెట్టిపోయినరు. ఒకటి మిగులు బడ్జెట్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి దయ వల్ల ఈరోజు తెలంగాణ వస్తే మీ కేసీఆర్ ఏం చెప్పుకెళ్తాడు? నేను సావు నోట్లకు వేసి వచ్చిన అంటాడు. సావు నోట్లకు పోయినప్పుడు అంటే మేము నీమ్స్లో తీసుకుపోయి సలైన్లు ఎక్కించుకున్న అవన్నీ కూడా మళ్ళీ బయటపడ్డాయి. శివకుమార్ గారు ఆలోచించాలి. సోనియా గాంధీ గారి దయ వలన తెలంగాణ వచ్చిందా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉండడం వల్ల తెలంగాణ వచ్చిందా? కరెక్ట్ చెప్పండి. తెలంగాణ ప్రజల ఆకాంక్షని తీర్చింది సోనియా గాంధీ గారు అంటారు. దయ వలన ఏం కాదు అంటే కేసీఆర్ ఏమంటుండే, నా దయ వల్ల వచ్చింది అంటుండు. కేసీఆర్ దయ వలన రాలా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష వల్ల. ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకునే ఈశ్వర్ కేసీఆర్ నాటకం ఆడిండు. ఈరోజు యువకులు, సంబంధ వర్గాలు, లేకపోతే మొత్తానికి యువకులు, లేకపోతే జేఏసీలు పడి ఇచ్చేస్తే ఈరోజు కేసీఆర్ ఎవరైతే నా గురువు అనుకున్న ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా ఒక రాజ్యసభ వస్తుందంటే కుట్ర బన్ని ఆయన వస్తే నేను అధికారంలో ఉండలేను అనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ గారికి కూడా మన్మోహన్ సింగ్ గారు పిలిచి చెప్పడం జరిగింది. ఏమని? ప్రొఫెసర్ జయశంకర్ గారు మీరు రండి, నేను మీకు రాజ్యసభ సభ్యుని ఇస్తున్నా అని చెప్పేటప్పుడు పక్కన కేసీఆర్ ఉన్నాడంట. ఆ కేసీఆర్ వచ్చేసి దాన్ని లీక్ చేసేసి ప్రొఫెసర్ జయశంకర్ గారికి రాజ్యసభ రాకుండా చేసిండు. ఇంత దుర్మార్గుడు కేసీఆర్. ఇంకోటి ఏమంటే, మీరు రైతు బంధు గురించి మాట్లాడారు. రైతు బంధు అనే ఒక దొంగ స్కీమ్ తీసుకొచ్చి, ఒక్క నిమిషం వివేక్ విను ఒకసారి. వివేక్ ఒక్క నిమిషం విను, నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. శివకుమార్ గారు, నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. నేను మళ్ళీ వస్తాను. శివకుమార్ గారు చెప్పాక మీ దగ్గరికి వస్తాను, మాట్లాడేది. రైతు బంధు అనేది ఒక దొంగ స్కీమ్ తీసుకొచ్చి రైతు బంధు అనే
సబ్జెక్ట్తోని మీరు ఆడ గుంటలు ఉండని లేకపోతే అడవి ఉండని ఏమన్నా ఉండని రైతు బంద్ చేసేసిండ్రు. ఎప్పుడో నక్సల్బరీ టైంలో పారిపోయిన దొంగలకు గజ దొంగలకు అంతా రైతు బంధు వేసి దాన్ని ధరణి వెబ్సైట్ తీసుకొచ్చి దానికి లింక్ చేసి వాళ్ళందరినీ పట్టేదారులను చేసేసిండ్రు. ఈరోజు కేసీఆర్ బినామీలు కేసీఆర్కి సంబంధించిన వాళ్ళంతా ఈరోజు ఈ ధరణి వెబ్సైట్లో పట్టేదారులు. నిజంగా ఒరిజినల్గా ఎవరైతే ధరణిలో ఒరిజినల్ పట్టేదారులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈరోజు అన్ని ఇబ్బందులు చిక్కులు ఉన్నాయి. ఇదే కాకుండా దళిత బంధు అన్నారు. దళిత బంధుల 30% ఏదైతే మీరు మీ పార్టీ వాళ్ళే తీసుకుంటున్నారని స్వయాన కేసీఆర్ చెప్పిండు. ఇది కేసీఆర్ ప్రజలకు చెప్పుడు కాదు. ఎవరైతే 30% తీసుకొని దళిత బంధు అన్నారో వాళ్ళు 30% తీసుకున్న వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు పెట్టాలా. ఈరోజు దళితులకి దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నామనే ఒక మాటతోని ఎస్సీ కార్పొరేషన్ల మిగతా రుణాలు ఏవి కూడా లేవు 9.5-10 సంవత్సరాల నుండి. అదొకటి. రెండోది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడినాం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈరోజు అదొక నేషనల్ ప్రాజెక్టు కావాలి అని మీరు అనుకున్నప్పుడు కనీసం డిపిఆర్ లేదు, అక్కడ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే ఒక సబ్మిషన్ మీద లేదు. దాని తర్వాత అన్నారము, సుందిర్ల, మేడిగడ్డ దగ్గర 5 పిల్లర్లు, తర్వాత సుందిర్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ బుంగలు వచ్చినాయి. ఈరోజు కింద బేస్లో ఇసుక మీద దిమ్మలు కట్టి దాని మీద పిల్లర్లు వేస్తే ఎక్కడ ఉంటాయి? ఇదే పరిస్థితి మొన్న రీసెంట్లీ మీరు చేసిన తప్పిదం కూడా వేములవాడలో కూడా బ్రిడ్జ్ కింద అదే కట్టినరు. బ్రిడ్జ్ ఎక్కడికక్కడ కూలిపోయింది. అంటే అర్థమైంది, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన 100 సంవత్సరాల కింద చేసిన పిల్లర్లు ఈరోజు వేములవాడ మీద వాగు మీద ఉన్న వంతెన అట్లనే ఉంది. కానీ మీరు మొన్న రీసెంట్లీ కట్టిన వంతెన మటుకు కూలిపోయింది. మళ్ళీ దాన్ని ఇంకా కూడా రిపేర్ చేయలేదు. మొన్న నేను శివరాత్రికి వెళ్ళినా కాబట్టి నేను ఖచ్చితంగా ఈ మాట చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఏ పని చేసినా, ఇప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడినాం. 2014లో మీ మేనిఫెస్టో అయింది, 2018లో మీ మేనిఫెస్టో అయింది. మీరు అన్ని ఫుల్ఫిల్ చేసిండ్రా? ఈరోజు మొన్న మీరు దిగిపోయే వరకు కూడా మీకు రైతుల రుణమాఫీ చేయలేదు. మీరు అటువంటిది 100 రోజులలో అంటే 100 రోజులలో 6 గ్యారంటీలు అన్నాం, 5 గ్యారంటీలు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకొక గ్యారంటీ కంప్లీట్ చేస్తాం. మిగతా విషయాలలో ఏ అంశాలు ఉన్నాయో 5 ఏళ్ళు సురక్షిత ప్రభుత్వం ఉంటుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేస్తాం. ఇది ఒక్కటి వివేక్, అర్థమైందా? ఓకే శివకుమార్ గారు. పాపిరెడ్డి గారు చెప్పండి సార్. పాపిరెడ్డి గారు, జాతీయ పార్టీలే ఓన్లీ పరిపాలన చేయాలా, ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేయకూడదా అని మీరు ఇందాక గుర్తు చేసినట్టు 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు పెట్టిన దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల హవా అనేది కొనసాగింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎలా ఉంది? ఏ ప్రాంతీయ పార్టీలైనా ఏ జాతీయ పార్టీకైనా జీ హుజూర్ అనాల్సిందేనా? దీని గురించి కొంచెం విశ్లేషిస్తారా? అండి, ఇప్పుడు దేశ రాజకీయాలలో జాతీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఏ పార్టీ ప్రాముఖ్యత దానికి ఉంటుంది. జాతీయ రాజకీయ పార్టీలకు కొంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్రాలలో ఆయా ప్రాంతాలలో ఉన్న విషయాలపై ప్రాంతీయ పార్టీలు కూడా రావచ్చు, ప్రాంతీయ పార్టీలు ఉండవు. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు జాతీయ పార్టీలకు జీవు అనేది ఇది రాజకీయాలలో సరైన ఆలోచన కాదు, లేకపోతే అది సక్రమైన పద్ధతి. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. కాకపోతే ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ఎవరైనా కూడా ప్రజల ఆకాంక్షలను, ప్రజల సంక్షేమాన్ని, ప్రజల మేలును కోరుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ అవసరాల ప్రాముఖ్యత అనుకుంటే అది వేరే తరగతి. ఒకటి ఏంటంటే ఇప్పుడు సహజంగానే ఇప్పుడు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ముద్రిస్తాయి. ఇవి జాతీయ ప్రయోజనాలు వీళ్ళకి పట్టాయి, వీళ్ళు అంత సంకుచితంగా ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతదేశం చాలా డైవర్స్, అంటే విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న భాషలు గల పెద్ద దేశం. కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు అన్ని ప్రాంతాలకు సమానంగా న్యాయం చేయకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైన అభిప్రాయం ఉన్నది, అది మేధావులలో కూడా ఉన్నది. దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున ఆదాయం తీసుకుపోయి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాలలో ఖర్చు చేస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలలో పన్నుల వసూలు ఉన్నాయి, కానీ కేంద్రం నుంచి వచ్చే సాయం మాత్రం తక్కువ ఉన్నది. అదే ఉత్తరాది రాష్ట్రాలలో కేంద్రం వచ్చే పనులు తక్కువ ఉన్నాయి. వాళ్ళు కేంద్రం పెట్టే సాయం కానీ ఇచ్చే ధనం కానీ ఎక్కువ ఉన్నదని ఈ మధ్యలో ఎక్కువగా నడుస్తున్నది. అది చాలా పెద్ద మామూలు ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కాకుండా మేధావులలో, ఆర్థికవేత్తలలో అనేక విషయాలలో ఈ మధ్య ఆర్టికల్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి.
యూట్యూబ్ లో కూడా జరుగుతుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఉండాలి. ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఉండాలంటే ఆయా దేశం సువిశాలమైన దేశం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి, సదర్న్ స్టేట్స్ ఉన్నాయి. హిందీ బెల్ట్ ఒకటే మొత్తం భారతదేశం కాదు. హిందీ బెల్ట్ లో కొన్ని కామన్ అంటే ఒక ఉమ్మడి లక్షణాలు కొన్ని కనబడతాయి. కానీ ఈ మిగతా ఇప్పుడు పంజాబ్ ఉమ్మడి ఇంత ఉత్తరప్రదేశ్ ఉత్తర రాష్ట్రాల్లో పంజాబ్ వేరే తరగతి ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ వేరే తరగతి ఉంటుంది, తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో వేరే తరగతి ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో వేరే తరగతి ఉంటుంది, ఒడిశా, బెంగాల్ ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. మనకి ఇష్టం ఉన్న లేకపోతే ప్రాంతీయ పార్టీల మనుగడను తప్పకుండా ఉంటుంది. కాకపోతే ప్రాంతీయ పార్టీలు ఆయా ప్రాంతాలకు మనుగడకు మేలు చేస్తూనే జాతీయ ప్రయోజనాలను గుర్తించాలి. జాతీయ ప్రయోజనాలు కూడా దేశ ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి ఇటు ప్రాంతీయ ప్రయోజనాలను తన రాష్ట్రాన్ని రక్షించుకుంటూనే జాతీయ దేశ సమస్యలను కూడా పట్టించుకోవాలి. కాబట్టి ఇవి రెండు కూడా అవసరమే. కాబట్టి ఏ పార్టీ కూడా పెద్దది తక్కువదని కాదు. ప్రజలు మన్నించున్న సేపు, ప్రజలలో సేపు ప్రాంతీయ పార్టీలు ఉంటే జాతీయ పార్టీ. ఓకే సార్ రవికుమార్ గారు, అంటే ఇది మీ ప్రశ్న, ఇది సంబంధం లేకుండా అడిగే ప్రశ్న అనుకోమని, శ్రామిక పీడిత కార్మిక కర్షకుల పోరాటాన్ని చేసే పార్టీలుగా మీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఉండే పార్టీలు ఎందుకు ఈ రోజున వేరే జాతీయ పార్టీలకు కానీ ఇంకొక పార్టీకి కానీ వెనకాల ఉండిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రజలు మీ గురించి మర్చిపోయారా, మీరు ప్రజలను మర్చిపోయారంటే ఏం చెప్తారు మీరు? మేము ప్రజలతోనే ఉన్నాం. దీనికి చెప్పాలంటే చాలా పరిస్థితి. ఎందుకంటే ఒకటి చెప్పండి, కొంచెం ఒకటి, ఇవాళ దేశంలో వస్తున్న కార్పొరేట్ రాజకీయాలు, కార్పొరేట్లే ప్రధాన రాజకీయ సంస్థలోకి వచ్చిన తర్వాత డబ్బుల ప్రభావం చాలా తీవ్రంగా పెరిగింది. అందరూ కాదంలే, నిజం. మొన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసి ఎస్పెషల్లీ ఖమ్మం నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు టీఆర్ఎస్. అంటే ఇట్లాంటి రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు మనగలిగే పరిస్థితి, కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంగా రాగలిగే పరిస్థితి ఉన్నాయి. అయితే ఒకటి, ఎవరు అధికారంలో ఎవరు ఎట్లుండాలి పోరాటాల ద్వారా, కార్మికుల సమస్యల ద్వారా, కార్మిక సమస్యల లేవనెత్తల ద్వారా ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఎండగడతామను, ఆ ప్రభుత్వాలను కార్నర్ చేస్తామను. అదే క్రమంలోనే వాళ్ళ ప్రభుత్వాల మార్పులో కమ్యూనిస్టు పాత్ర అనేది తెలియని విషయం. ఓకే సార్, అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అది జాతీయ భాగంగా నేను ఇండియా కూటమిలో ఉన్నాము. ఓకే, కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాం. ఓకే సార్, ఓకే సార్, అయితే కంక్లూడ్ చేయండి ఈ 100 రోజుల పాలన గురించి కానీ, లేదంటే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని మీరు ఇందాక చెప్పిన దాని గురించి ఒకసారి కంక్లూడ్ చేయండి. ఒకటే సార్ నేను చెప్పేది అదే, రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ ఏ అహంకారం అయితే ప్రదర్శించి మేము గేట్లు ప్రదర్శించేస్తామని కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేని కొనుగోలు చేశారా, బెదిరించారా, తీసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తనకు సరిపడా మెజారిటీ ఉంది, 64-65 సీట్లు సరిపడా మెజారిటీ ఉంది. ఖచ్చితంగా తన ప్రజలని తను ఇక్కడ ఒక సన్న గీత ఉంది, మీ మాటకు అడ్డొచ్చాను. ఇక్కడ ఒక సన్న గీత ఉంది. ఏదైతే ఇక్కడ పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ, అధికారం తక్కువ ఉన్నప్పటికీ, ఫస్ట్ అయితే చిన్న డిస్టర్బెన్స్ చేసింది మీ పార్టీ కూలిపోతుందని మరి స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీయే కదా, దానికి సంబంధించి అలా రియాక్ట్ అయ్యారు అనుకోవచ్చా? బీజేపీ కూడా. నేను అదే చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులు ఒక స్థాయి కలిగిన నాయకులు, 10 సంవత్సరాలు అధికారం అనుభవించిన వాళ్ళు, అధికారం పోతే హుందాగా స్వీకరించాల్సిన వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలిపోతుందని, మాకు 49 ఉన్నారని, 54 ఉన్నారని, కేవలం అన్న గీత మాత్రమే ఉందని చెప్పి అహంకారపు మాటలు మాట్లాడడం అనేది అధికారం పోయినప్పుడు అధికారంలో ఉన్నా పోయినా అహంకారం అనేది సరైనది కాదు అనేది మాట్లాడుతున్నారు. వివేక్ గారు, అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారు చిన్న విషయం సార్, రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు ఏదైతే ఉన్నాయో మేము దాన్ని పూర్తిగా అంగీకరించే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో, ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ తన పరిపాలన సుపరిపాలనగా ఉంటే ఖచ్చితంగా ప్రజలే రియాక్ట్ అవుతారు. టీఆర్ఎస్ బీజేపీలో చేసే దుర్మార్గాలు ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తే, గతంలో ఎన్టీ రామారావుని బర్తరఫ్ చేసి ఇందిరాగాంధీ గారు రామ్లాల్ అడ్డం పెట్టుకుని నాదెళ్ల భాషలు చేసినప్పుడు ఈ ఎన్టీ రామారావు గారు ప్రజలు రియాక్ట్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా రియోప్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినా అదే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారిని కోలుకొట్టారా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోలుకొట్టారనే కుట్రలు చేస్తే ప్రజలే రోడ్ల మీద వస్తారు,
ప్రజలు వీళ్ళని కర్రు కాల్చి ఓట్లు పెడతారు. ఓకే. ఓకే. అందుకని ఓకే వివేక్ గారు, ఇలా తీసుకోవడం వల్ల నిన్నదాకా మొన్న ఓకే, రవి ఎలక్షన్ లో గారు. అదే రేవంత్ రెడ్డి పాపిరెడ్డి గారు ఏమన్నా పాపిరెడ్డి గారు. ఇంకోటని ఏదో ఓటు నోడదాం కానీ వీళ్ళు అన్నోళ్ళు ఇవాళ తెలిసిన ఎమ్మెల్యే ఆ మాట అన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళని తీసుకొస్తే ఏ సంకేతాలు ఇస్తున్నట్టు. ఓకే రవి గారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే ఒకటి పార్టీల మార్పుడు పార్టీలకు తీసుకోవడం అనే సిస్టాన్ని సిపిఎం పార్టీ ఓకే ఓకే రవి గారు, ఓకే రవి గారు. వివేక్ గారు మీరు చెప్పండి, వివేక్ గారు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీరు ఈ అంతకుముందు ఏదైతే పాలన మీరు చేశారో ఆ పాలనలో మీరు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేటట్టుగా చేశారు. ఇప్పుడు మాత్రం మీరు ఇలా చేయడం, రాద్ధాంతం చేయడం ఏంటని అడుగుతున్నారు. ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. మేము ఎప్పుడు ఏం చేసినా కూడా కేవలం తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసమే పనిచేస్తున్నాము. తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికే చేసినాం తప్ప ఏ ఒక్కటి కూడా మా పార్టీ స్వలాభం కోసమో వ్యక్తుల స్వలాభం కోసమో చేసింది కాదు. పూర్తి స్థాయిలో మేము పాలన చేసింది తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ నగరం. అంటే ప్రజలు కేవలం ఏదో ఒక మాటలు చెప్పేస్తే ఓట్లేసేసి గెలిపించేస్తారా సార్? మీరేమీ చెడు చేయలేదనే భావన ఉంటే కాంగ్రెస్ని గెలిపించేశారంటారా? అంటే మరి ఈ రోజున ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారు కూడా అరెస్ట్ అవుతున్నారు అంటే ప్రజలు అందరూ గమనిస్తున్నారు సార్. మీరు చెప్పిన మాటలు ఒకటే కాదు కదా, ఎందుకంటే ప్రామాణికం. ఈ రోజున ప్రజలని వేరే రాజకీయ నాయకులు వచ్చేసి మేము ఇది చేస్తాం అది చేస్తామంటే ఓట్లు వేసేస్తారా? అలా కాదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి వివేక్ గారు మీరు మాట్లాడినందుకు. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఒక విషయం ఉంది. ఇప్పుడు 100 రోజుల పరిపాలన తర్వాత ఇప్పుడు 100 రోజులు అన్నది ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో కూడా ఒక సాంప్రదాయం ఉంది. ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత 100 రోజుల వరకు అయితే ఇక్కడ వీళ్ళు కూడా 100 రోజులలో మేము ప్రామిస్ చేసి మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పుకోవడం జరిగింది. 100 రోజులు అంటే లిటరల్ గా 100 రోజులు కాదు. ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే 6 వాగ్దానాలు లేదా ప్రామిసెస్ ఇచ్చారో వాటి మీద ఎక్కువ కేంద్రీకరించి ప్రజలు ఏం కోరుతున్నారు, మీరు ఎలక్షన్ ముందు ప్రజలకు ఏం చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎమ్మెల్యేలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా దాంట్లో పెద్దగా వేది లాభం నష్టాలు ఏముంటాయి కాబట్టి ప్రజలలో మంచి పాలన తీసుకొని ప్రజలకు సేవ చేస్తే మీకున్న 65 ఎమ్మెల్యేలు చాలా సరిపోతారు. 65 సీపీఎం కాబట్టి పెద్దగా బీఆర్ఎస్ తో తీసుకొని రావడం అవసరం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా 80 ఇచ్చిన తర్వాత 105 వరకు చేసిండు. 105 ఇచ్చినా కూడా 23లో వాళ్ళు మళ్ళీ 2023లో ఘోరంగా ఓడిపోయి అపోజిషన్ లో కూర్చున్నారు. కాబట్టి నెంబర్ గేమ్ లో నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు అనే సీఎం గారు ఈ నెంబర్ గేమ్ అనేది అక్కర్లేదు. ఆయన చేయాల్సిందంత ఏంటంటే ప్రజలకు మంచి పరిపాలన, మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడము, వాటి మీద చేస్తే ఇంతకుముందు ఆ సిపిఐ మిత్రుడు వెంకటరామరావు గారు మొదలు వచ్చినప్పుడు ఆయనను తీసేస్తే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుడున్న గవర్నర్ కూడా మెడల్ వంచి మళ్ళీ వెంకటరామరావు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అంటే ప్రజాబలాన్ని చూసుకోవాలి రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రభుత్వం. ప్రజలకు మేలు చేసినప్పుడు ఏ నాయకుడైనా 4 కాలాల పాటు ఉంటారు. కాబట్టి నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు ఏదో మాట వరకు నేను పాలిటిక్స్ అనొచ్చు కానీ అదే సీరియస్ పాపిరెడ్డి గారు కానీ ఒక విషయం ఏంటంటే ఈ ప్రామిసెస్ మీద వాగ్దానాలను మంచి పరిపాలన నమ్మకం పెట్టాలి. ఆ దిశగా కొంత పోయినట్టు కనబడుతున్నారు. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి దాని మీద కేంద్రీకరిస్తే ప్రజలు కూడా లాభం. ఓకే పాపిరెడ్డి గారు. సార్ సమయభావం తక్కువ ఉంది, మీరు సంక్షిప్తంగా క్లోజ్ చేయాలి. శివకుమార్ గారు మీరేం చెప్తున్నారు? ముగింపు వాక్యాలుగా చెప్పండి. నేను ఈరోజు మన డిబేట్లో మాట్లాడిన వారిలో ఇద్దరిలో కూడా పాపిరెడ్డి గారిని కూడా కానీ లేకపోతే రవికుమార్ గారిని కూడా నిజంగా కూడా అభిమానిస్తున్నాను. ఎందుకంటే ఒక భ్రష్టు పట్టిన రాజకీయము ఇప్పుడు పరిస్థితి వచ్చిందనేది వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం నిజంగా కూడా. కానీ ప్రజలలో గత 83లో ఉన్న రాజకీయ పరిస్థితి ఈరోజు 2024లో ఉన్న ప్రజా పరిస్థితి చాలా మార్పులు ఉన్నాయి సార్. మీరు అనుకున్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో టార్గెట్ రాజకీయం జరుగుతుంది. ఈరోజు ఇదే బీజేపీ ప్రభుత్వం గతంలో కూడా ఎన్నో రాష్ట్రాల్లో కూల్చేసింది. ఇటువంటి పరిస్థితులు చాలా మార్పులు ఉన్నాయి.
కానీ అదే ఎన్ రామారావు పీరియడ్లోనూ నాదెండ్ల భాస్కరరావు కూల్చేసిండని మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి చేసినట్టు ఈరోజు ప్రజలు కూడా లేరు. ప్రజలు కూడా చాలా మారిపోయినరు. ప్రజలకి మొత్తానికి కేసీఆర్ వచ్చిన తర్వాత ఫ్రీ హామీలు ఎక్కువైపోయినాయి. ఈ ఫ్రీ హామీలలో కూడా ప్రజలు కూడా ఎవడిస్తే వాని దగ్గర దండుకుందామనే ప్రజలు అయిపోయినారు, గత ప్రజలు గారు. అది ఇంకొకటి ఏంటంటే ఈ లిక్కర్ క్వీన్ కేసు మాట్లాడింది ఇప్పటి వరకు కవిత గురించి. కవిత 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిందంటే 1000 కోట్లు దగ్గర అనేది ఒక రకంగా. అదే కాకుండా ఈరోజు బీజేపీ అమిత్ షా వచ్చిన తర్వాత కూడా బీజేపీలో మొత్తం టార్గెట్ రాజకీయం అయిపోయింది. ఈరోజు ఎస్బీఐ నుంచి ఏదైతే మేఘా కృష్ణారెడ్డి ఇచ్చిన అమౌంట్ ఖాళీ బీజేపీకి 1387 కోట్ల రూపాయలు బీజేపీకి వచ్చినాయి. ఈరోజు బీఆర్ఎస్కి 1330 కోట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. కాంగ్రెస్కి దగ్గర ఇతర పార్టీలు ఇతర వాళ్ళతోని ఒక 700-800 కోట్ల రూపాయలు. అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పైసలను జప్తు చేయాలనేది ఒక నాటకం క్రియేట్ చేస్తూ వాళ్ళ డబ్బులు మటుకు క్రియేట్ చేసుకున్నారు. ఇంతకుముందు ఏదైతే నోటు బందీ చేసిండ్రు అప్పుడు కూడా మిగతా వాళ్ళకి అందరు చేసిండ్రు. అది ఇంకొకటి ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలుస్తా అనడానికి కారణం ఏంటంటే ఈరోజు వీళ్ళకు ఒక 38, వీళ్ళకు బీజేపీకి ఒక 8, ఎంఐఎంకి ఒక 8, ఇవి అన్నీ కలిపితే 54 అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలకి మేము బీజేపీ వాళ్ళము బీఆర్ఎస్ వాళ్ళం కలిసి కొంతమందిని గుంజితే మేము అధికారంలోకి వస్తాం అనేది వాళ్ళు చెప్పిన ధోరణి. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒకటే అంటున్నారు, మీరు కూలగొడతా అంటే మిమ్మల్ని ఏదైతే మీరు తవ్వుకున్న గుంతల్ని మేమే పడేస్తామనేది ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజలకు మేలు చేయాలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముందుకు ఓకే శివకుమార్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా పాపిరెడ్డి గారు, వివేక్ గారు, అదేవిధంగా రవికుమార్ గారు ధన్యవాదాలండి అందరూ చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా 100 రోజుల కాంగ్రెస్ పాలన ఒక రకంగా చూస్తే ప్రజల్లో ఒక పాజిటివ్ వేవ్లోనే వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 100 రోజుల పాలనలో ఏదైతే కాంగ్రెస్ ప్రామిస్ ఇచ్చిందో వాటిని నెరవేర్చే ప్రయత్నం చేసింది అన్నమాట వాస్తవం. ఎందుకంటే గృహలక్ష్మి పథకం కానీ మహాలక్ష్మి పథకం కానీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసి 4.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలించినప్పటికీ వాళ్ళు చెప్పిన దళిత బంధువు కానీ రైతు బంధువు కానీ సరిగ్గా చేయలేకపోయిన మాట కూడా వాస్తవం. అది గమనించిన ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ అయిన ఈ 100 రోజులే కాదు, రానున్న 4.5 సంవత్సరాలు కూడా కంపల్సరీ వాళ్ళు చెప్పినవన్నీ చేస్తేనే మరోసారి ప్రజలు అనుకుంటారు తప్ప వాళ్ళు కరెక్ట్గా అనుకుంటే ప్రజలు అనుకుంటారు తప్ప లేదంటే కాంగ్రెస్ పార్టీ కూడా మరో అవకాశం ఇవ్వరు అనే మాట జగమెరిగిన సత్యం. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజల యొక్క మనసును గెలుచుకోవాలి, తద్వారా ఈ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ అమ్మా న్యూస్ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.